అదృష్టవంతుని, ఇంకొందుకు దురదృష్టవంతుని. అంటే ఈ తెలంగాణలో నేను ఒక 30-36 సంవత్సరాలు తిరుగుతున్నా కదా, నేను ఇప్పటికి రాలే. కాబట్టి దురదృష్టవంతుని. అమ్మవారి గురించి నాకంటే మీకు ఎక్కువ తెలుసు కదా. అయితే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మనకి కొద్దిమంది మహా వ్యక్తులు, మంచి వాళ్ళు, మహానుభావులు, అమ్మవారు లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా. ఇక్కడ మనం ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారు కదా. కాబట్టి ఇప్పుడు మన అదృష్టవంతమా కాదా? ఎదురుగా మనం గమనిస్తున్నాం, రోజు చూస్తున్నాం. అదృష్టమా కాదా? ఈ అదృష్టం మనమే ఉంచుకోవాలా, 10 మందికి పంచాలా? పంచాలి కదా. 10 మందికి పంచాలంటే ఏం చేయాలంటే, మాట్లాడేవాళ్ళు, మన మిత్రుడు, మన పక్కంటి వాళ్ళు అందరితో ఈ విషయం ప్రస్తావించాలి. ఎందుకంటే ఒక అద్భుతమైన, ఒక మంచి పవిత్రమైన యజ్ఞం ఇక్కడ జరుగుతుంది కదా. ఈ జరుగుతున్నప్పుడు ఈ యజ్ఞంలో పాల్గొనడం మనందరి యొక్క అదృష్టం అన్నమాట. అవునా కదమ్మా? ఎందుకంటే అమ్మ అనేటువంటి ఈ శబ్దము, పిలుపుని చూసారా, ప్రపంచంలో ఇక్కడ ఉండదు. 16వ తేదీ నుంచి ఫిబ్రవరి వరకు కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యక్రమంలో 16వ తేదీ మహాచండి నవచండి యజ్ఞం ప్రారంభమైంది. మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా. నేను ఒక చోట, ఖమ్మంలో ఒక చోట కార్తీక దీపారాధన జరుగుతుంది. కార్తీక దీపారాధన 3000 మంది వచ్చారు. ఆ పక్క నుంచి ఎవరో స్కూటర్ మీద భార్య భర్తలు ఇట్లా వెళ్తున్నారు అన్నమాట. వెళ్తూ అక్కడ నిలిచిన వాళ్ళని అడిగారు, మీ దేవుడు అంటే మరి ఇదే ఊరు సార్ అన్నారు. ఏం జరుగుతుందని, కార్తీక పూజ జరుగుతున్నారు. ఈ ఊరిలో కార్తీక పూజ జరుగుతుందా? 3000 మంది వచ్చారు. అసలు మీ ఊరు ఏం అదృష్టం చేసుకున్నదండి? అయినా మీరు ఇక్కడ ఎందుకున్నారు? మీరు భార్య భర్తలు కలిసి అక్కడికి వెళ్ళాలి కదా, మీ భార్య ముట్టించాలి కదా. మీరు బయట ఉన్నారు, అక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళ దీపాలు ముట్టిస్తున్నారు. అసలు ఇంతకంటే అదృష్టం చేసిన ఊరు లేదండి అని వెళ్ళిపోయాడు. అంతేగా ఈయన ఏం చేశాడు తెలిసిన, ఊరూర మొత్తం ప్రచారం చేశారు ఇంటింటికి. ఏమని, వచ్చే సంవత్సరం ఊరంతా ఉండాలండి. నెక్స్ట్ ఇయర్ వెళ్తే 850 కుటుంబాలు ఆ ఊరి వాళ్ళే అక్కడికి వచ్చినారు దీపాలు. నేనేమంటే ఈ చండీ మహాయజ్ఞం జరగడం చూసారా, ఇది భూమి చేసుకున్న, అంటే ఈ ఊరు చేసుకున్న పుణ్యం. అంటే మీరు ఒక్కరే రావద్దు. ఏమండి, మీరు ఒక్కరే రావద్దు. మీకు ఓటేసిన వాళ్ళు, ఓటు వేయని వాళ్ళు అందరూ రావాలి. ఇది పార్టీలకు అతీతమైంది, రాజకీయాలకు అతీతమైంది. ఏమంటే మన హిందూ ధర్మంలో ఇదొక్కటి లేకపోతే, ఈ ధర్మము, యజ్ఞము, పూజ, నోము, వ్రతము ఇవి లేకపోతే మన కుటుంబాలు ఉండవండి. గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ కుటుంబాల కారణంగా వచ్చేది ఏంటమ్మా? ఈ కుటుంబాల కారణంగా వచ్చేది సంస్కారం. ఏమొస్తుంది? ఆ సంస్కారంతోనే మనం భగవంతుని దగ్గరికి చేరుకోగలుగుతాం. అలాంటి ఈ నవచండీ మహాయజ్ఞము ప్రారంభమయ్యేది 16వ తేదీ. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమాలు, 17వ తేదీ పారాయణం ఉంది, 18వ తేదీ పూర్ణాహుతి ఉంది. ఎవరు వస్తారు ఇక్కడికి చూడడానికి? ఎవరు వస్తారు? విదేశాల నుంచి వస్తారు చాలామంది, వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు. అమ్మవారు అయితే అక్కడి నుంచి వచ్చారు కదా, తమిళనాడు నుంచి వస్తారు. ఇప్పుడు మన భాష కాదు, మన తెలుగు వస్తుంది రాదు, అయినా కూడా ఎందుకు వస్తారు? మన తెలుగు వినడానికి రారు, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారు అందరు. ఈ పుణ్యక్షేత్రం ఎందుకంటే ప్రపంచంలో 10,000కు పైగా భాషలు ఎక్కడున్నాయి? మన దగ్గరే ఉన్నాయి 10,000 భాషలు. కానీ ఈ దేశంలో చూసారా, మనం కాశీకి వెళ్తాం, మన భాష కాదు, వెళ్తామా వెళ్ళామా? రామేశ్వరం వెళ్తాం, మన భాష కాదు, వెళ్తామా వెళ్ళామా? కానీ మన భాషతో సంబంధం లేదు. ఎక్కడెక్కడ పవిత్ర క్షేత్రం ఉంటుందో, ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రం ఉంటుందో, ఆ పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నంత మాత్రాననే మనము ఈ యొక్క నర జన్మ నుంచి నెమ్మదిగా భగవంతుని యొక్క అధ్యయనం. కానీ మీరు మాత్రం చాలా ఎక్కువ సంఖ్యలో చాలా మందికి చెప్పండి, నేను కూడా అందరికీ చెప్తాను. ఇది మన యొక్క పుణ్య ఘట్టం. ఇది తర్వాత గుర్తుపెట్టుకోవాలి. వచ్చేప్పుడు మన చిన్న పిల్లల్ని తీసుకురావాలి. మన పిల్లలు, ఆడపిల్లలు ఉంటారు, చదువుకున్న పిల్లలు, వాళ్ళ పక్కన కూర్చోండి. ఇప్పుడు పాప ఉంది, పాపను తీసుకొచ్చిందా లేదా? ఈ పాప మీరు అనుకోవచ్చు, ఈ పాప వింటలేదు కదండి, అల్లరి చేస్తుంది అనుకోవచ్చు. అట్లా అల్లరి పాప ఇటుకున్నారు, ఇక్కడ చూస్తున్నా. ఇప్పుడు ఆ పాప ఉంది చూసారా, ఈ పాప మొత్తం వినకుండా ఉండదండి. ఏదో ఒక శబ్దం ఆ పాప చెవులకి వెళ్ళిపోతుంది. ఏదో ఒక్క శబ్దం, ఒక్క అక్షరం మనిషి యొక్క మొత్తం మనస్తత్వాన్ని మార్చేస్తుంది, భావాన్ని. మీ ఇంట్లో మీ పిల్లల చేత మీరు మమ్మీ డాడీ అనిపించుకుంటారా, అమ్మ అనిపించుకుంటారా? ఈ ప్రశ్న కరెక్ట్ లేదు. అమ్మ అనిపించుకోవాలి. ఎందుకంటే మమ్మీ అనేది ఎవరు ఎక్కడ అంటారు? ఈజిప్టులో శవాల్ని అంటారు అన్నమాట. దయ్యాలు, మమ్మీలు అన్న కదా, మనం అనిపించుకోవాలి. ఇప్పుడు మనం అనిపించుకోండి, బాబు నువ్వు అమ్మ అనకరా, నన్ను మమ్మీ అనరా అంటే అమ్మని చెప్తుంది. ఏమని? నన్ను దయ్యం అనరా, భూతం అనరా అని చెప్తుంది. అది అనిపించుకోవాలి. అమ్మని అర్థమవుతున్నది. ఎందుకంటే స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు చాలామంది ఆడవాళ్ళ మధ్యలో మాట్లాడుతున్నారు.
మాట్లాడుతుంటే ఒక ఆమె లేచి నిలబడి ఉందన్నమాట. నిలబడి ఉంటే అమ్మ కూర్చో అన్నారు. ఆమె కోపం వచ్చింది. నన్ను అమ్మ అంటావా? నాకు 70 ఏళ్ళు ఉన్నాయి అనుకున్నావా? నాకు 18 ఏళ్ళే అందులో. అప్పుడు స్వామి వివేకానంద ఏమన్నాడంటే, మా దేశంలో చిన్న పాపని సైతం అమ్మ అని పిలిచే సభ్యత గల దేశం. అందుకే కుమారి పూజ, కన్యా పూజ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది? మన దగ్గరే ఉంటుంది కదా. ఇక్కడ 3 ఏళ్ల వయసు నుంచి 8 ఏళ్ల వయసు వరకు ఉండేటువంటి ఆడపిల్లల్లో మనం ఎవరిని చూస్తాం? అమ్మవారిని చూస్తాం. కాబట్టి ఆ అమ్మవారిని చూసినప్పుడు వాళ్ళకి మనం కాళ్ళకి గజ్జలు కడతాం కదా. గజ్జలు కడతాం. ఎందుకు కడతాం గజ్జలు చెప్పండి? గజ్జలు కట్టుకొని ఎవరు వస్తారు? అమ్మవారు వస్తారు. నిత్యం అమ్మవారి యొక్క శబ్దం వినాలి, ఆ గజ్జల శబ్దం వినాలి అని మనం ఆడపిల్లల్ని ఆ విధంగా భావిస్తాం. ఇట్లా ఆడపిల్లల్ని ఈ విధంగా భావించే పరిస్థితి ఎక్కడ ఉంది? తర్వాత అమ్మ అని ఇంకెవరిని అంటామంటే ఆవుని కూడా అమ్మ అని పిలుస్తాం. ఆవుని గోమాత అని పిలుస్తాం లేదా? ఎందుకంటే 33 రకాల దేవతలు అందరూ ఉంటారు. రెండోది నదిని అమ్మ అని పిలుస్తాం. గంగమ్మ, యమునమ్మ, నదులన్నీ అమ్మని పిలుస్తాం. కానీ నీళ్లు కదా, నీళ్లు పెట్టుకుని మనం అమ్మ అని పిలుస్తాం. మట్టిని ఏమని పిలుస్తాం? భూమి. మట్టిని కూడా అమ్మ అని పిలుస్తాం. తులసిని ఏమని పిలుస్తాం? తులసమ్మ అని పిలుస్తాం లేదా? అట్లాగే ఇంటికి వచ్చిన బిచ్చగత్తెని కూడా బిచ్చగత్తె అని పిలువ, ఉండమ్మ, రామ్మ, తర్వాత రామ్మ అని బిచ్చగత్తెను కూడా అమ్మ అని పిలిచే సంప్రదాయం, సంస్కారం. అంటే ప్రతి దాంట్లో అమ్మని చూసేటువంటి గుణం కలిగింది. కేవలం ఈ కనబడేటువంటి వస్తువులు ఇవి మాత్రమేనా అంటే కాదు. ఆకాశంలో చంద్రుడిని ఏమని పిలుస్తాం? మనమంతా ఏమని పిలుస్తాం? మీ అమ్మ తమ్ముడు మామ అని చంద్రుడిని పట్టుకుని మామ అని ఎందుకు పిలవాలి? నీకు అర్థమవుతుందా? అంటే ఈ సృష్టిలో మన నుంచి ఎవరు తప్పించుకోరు, మన యొక్క ధర్మం నుంచి. ఎందుకంటే అందరినీ ఆలింగనం చేసుకునేటువంటి గుణము కలిగిన దేశం ధర్మం మన భారతదేశం. మన దేశంలో నిండుగా ఉండడం చూసారా? అది మన అమ్మతో నిండుగా ఉండడం. అందుకే మనం యజ్ఞము, యాగము అనేది ఎందుకు పెడతామంటే నెమ్మదిగా మన పూర్వీకులు, మన అత్తలు, మన మామలు, మన యొక్క పూర్వీకులు ఎవరైతున్నారో వాళ్ళు అందించినటువంటి ఈ సంప్రదాయం ఉంటే ఈ సంప్రదాయంలో మనం ఉండాలా వద్దా? ఉండాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి గులాబీ పూలంటే కోపమా మీకు ఎవరికైనా? మల్లె పూలు అంటే ఏమన్నా కోపం? అసలు ఇంకేమైనా పూలంటే మీకు కోపం? పారుతున్న నది అంటే మీకు ఏమన్నా కోపం? చూసారా? భగవంతుడు ఇచ్చినటువంటి ఈ సృష్టిలో అందరూ అన్నింటినీ ప్రేమిస్తారా లేదా? చెప్పండి, ప్రేమిస్తారా లేదా? మరి మనల్ని అందరూ ప్రేమిస్తారా? కొంతమంది ద్వేషిస్తారా? ఈ ప్రశ్న బాధ. కొన్ని మనమైనా కొంతమందినే ప్రేమిస్తాము, ఇంకొంతమంది ద్వేషిస్తామా లేదా? ఉంటుందా? ఒకరిద్దరు ఉంటుందా లేదా? చూసారా? అంటే ఈ దేశంలో మాటలు రానటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ అందరూ ప్రేమించినప్పుడు నన్ను అందరూ ఎందుకు ప్రేమించరు, నేను అందరిని ఎందుకు ప్రేమించను అని చెప్పడం కోసమే అమ్మవారు ఈ ఊరికి వచ్చారు. అర్థమైందా అమ్మా? ఏమర్థమైంది? అందరినీ ప్రేమించడం కోసం వచ్చింది. ఆ ఆడపిల్లలు అన్నపూర్ణల, లక్ష్మిల, సరస్వతిల ఈ పాత్ర పోషించాలా వద్దా? పోషణ సంస్కారం ఎవరు ఇస్తారు? అమ్మ చెప్తేనే వస్తారు. ఇక్కడ ఆ సంస్కారం ఇచ్చేటువంటి స్థానం ఇది. జగదాత్రి. జగత్ అంటే ఏంటమ్మా? ప్రపంచం. జగత్ అంటే ప్రపంచంలోనే ప్రపంచానికి సంగచ్చత్వం, సంబదత్వం, సంవో మనాంసి జానతాం. ఋగ్వేదంలో వాక్యం ఇది. అంటే ఏంటి? ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలారా, ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? 800 కోట్ల మంది ఉన్నారు. అన్ని మతస్థులు ఉన్నారు. ఓ ప్రజలారా, మనందరం భుజం కలిపి, కదం కలిపి ఆ భగవంతుని వైపు ప్రయాణం చేద్దామని చెప్పిన ఋగ్వేదం పుట్టిన దేశం మన భారతదేశం. ఈ త్రిమూర్తుల పెద్దవాళ్ళ, వీళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారా? తెలుసా మీకు ఎవరికైనా? త్రిమూర్తులు పెద్దవారా? వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉన్నారా? తెలియదు కదా. వాళ్ళకంటే పెద్దవారు మహాశక్తి అమ్మవారు. అంటే త్రిమూర్తులను కూడా ఆశీర్వదించేటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే, మన దేశం. అమెరికాలో లేదు. మరి అమెరికా ఆమెది కాదా? అమెరికా కూడా ఆమెదే. కానీ ఇక్కడ ఎందుకు పుట్టింది? ఇక్కడ ఎందుకు పుట్టిందంటే ఈమెను కొలవడానికి 50 మంది వచ్చారు. అమెరికాలో ఎవరు వస్తారు చెప్పండి? ఆస్ట్రేలియాలో ఎవరు వస్తారు చెప్పండి? వస్తే మళ్ళీ హిందువులే వస్తారు, ఎవరు రారు కదా. అందుకే ఇక్కడైతే ప్రతిరోజు
అంటే అందరి యొక్క పూజలు అందుకోవచ్చు, ఆశీర్వచనాలు ఇవ్వచ్చు నేను అని అమ్మవారు ఆవిర్భవించినటువంటి స్థలం ఇది. సాక్షాత్తు శంకరుడు కైలాసంలో ఉండగా ఎక్కడికి వచ్చాడు? సరస్సు నేరుగా హిమాలయ పర్వతాల మీదకి వచ్చి చేశాడు, మా భారతదేశానికి వచ్చాడు. ఆ హిమవంతుని యొక్క పుత్రికనే ఎవరు? పార్వతి కదా. ఆ పార్వతిని ఇంకేమంటారు? హైందవుని అని పిలుస్తారు. ఆ హైందవు నుంచి వచ్చిన వాళ్ళని మన అందరం హిందువులు. ఎవరు మనమంతా? మన కులం ఉంటుంది, కులం. ఆ కులాన్ని కొంచెం పక్కన పెట్టి ఇంట్లో పెట్టి బయటకు వచ్చి హిందువులుగా, ధర్మపరులుగా, హైందవులుగా సమాజంలో ఉండాలి. అమ్మవారు చేసినటువంటి కార్యం ఉందే, ఇటువంటి కార్యము చూశారు కదా, మీరు చూశారు కదా, చేయగలరా? ఎంత ధైర్యం ఉండాలండి? మీరు చెప్పండి, ఎంత ధైర్యం ఉండాలి ఈ పని చేయాలంటే? చేయగలరా? చేయలేరు. మీరు చూడగలరు అంతే. చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి? ఆ ధైర్యం చూసారా? ఆ ధైర్యం మనకు అమ్మవారు. ఒక అమ్మాయి, డిగ్రీ చదువుతున్న అమ్మాయి ట్రైన్లో పోతుంటే మగ పిల్లలు ఆమె వెంటబడి వెక్కిరిస్తుంది, ఆమె శరీరాన్ని స్పృశిస్తుంది, ఆమె మెడలో నెక్లెస్ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రక్షించమంటే వాడు రక్షించడే. ఆ పాప పరిగెడుతుంటే చివరికి ఆ దుండగులు ఆ పాపని ట్రైన్ నుంచి బయటికి తోసేస్తే కింద పడి కాలు విరిగిపోయింది. ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు చదివిస్తారు? వాళ్ళ అమ్మ దగ్గర తీసి చదివించి, ప్రేమించి, ఆదరించి, అమ్మవారి కథలు చెప్పి, సవాళ్ళను ఎట్లా ఎదిరించాలో చెప్పి, ఆమె కాలుకి కృత్రిమ కాలు, ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టి నడిపించి పరిగెత్తించి ప్రపంచంలో ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి అరుణ్యమ పునః పుట్టిన దేశం. మనం చిన్న మాట అంటే భరించలేం. మనం చిన్న మాట అంటే ఇక భరించలేం. సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుని తిడుతూ ఉంటాం. వాడు ఇట్లా అన్నాడు, వాడు ఎట్టాడు, నేను పోకపోక వాళ్ళ ఇంటికి పోయినా ఇట్లా చేసిండా, వాడు ఇట్లా చేస్తున్నా, అట్లా చేస్తున్నా అని చిన్న విషయానికి నేర్పి పెట్టుకుంటాం మనం. ఎందుకంటే ఇన్ని ఒడిదుడుకుల మధ్య ఎంత గాంభీర్యంగా సమాజంలో ఉండాలి. మీరు దానికోసం పుట్టారా? వాళ్ళ మాటలు విలువటం పెట్టారా? మనకు ఒక లక్ష్యం ఉంది. భగవంతుడు మీకు ఒక లక్ష్యం ఇచ్చాడు. ఆ లక్ష్యం ఏంటో నాకు తెలియదు, ఈయనకు తెలుసు. ఆ లక్ష్యం ఏంటో ఈయనకు తెలుసు. ఈ ఎవరి లక్ష్యాలు వాళ్ళకి తెలుసు. ఒకసారి తెలుసుకోండి, మీరు నన్ను ఎందుకు పుట్టించాడు భగవంతుడు. మీరు అడుక్కోండి ఒకసారి. పిల్లలకి వెళ్ళడం కోసం కాదు, డిపాజిట్ చేయడం కోసం కాదు. ఎందుకో నేను చెప్పలేదు. ఎందుకంటే భగవంతుడు మనకి ఈ హిందూ దేశంలో ఈ దేశంలో మనకు జన్మనిచ్చాడు. ఆ జన్మనిచ్చిన లక్ష్యం ఏంటి తెలుసుకొని ఆ రకంగా వెళ్ళడం కోసం ఒక్కొక్క అడుగు అనమాట. ఈ యజ్ఞాలు ఎందుకోసమమ్మా, ఈ పూజలు ఎందుకోసం? ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అమ్మవారికి దగ్గర కావాలా, దూరం పోవాలా? దగ్గర రావాలి. నేను కూడా 36 సంవత్సరాల దగ్గరికి వచ్చాను. నందలాలా యదు నందలాలా, నందలాలా యదు నందలాలా, బృందావన గోవిందలాలా, నందకిశోర నందలాలా, నవనీత చోర నందలాలా, నందకిశోర నందలాలా, నవనీత చోర నందలాలా. మన ఊర్లో మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు గ్రామ దేవతకి ఏం చేసినా అప్పుడు అది నెరవేరుతుంది. అట్లాంటి గ్రామ దేవతలే వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనుకోండి. మొత్తం అన్ని గ్రామాల దేవతలు ఇక్కడే వచ్చారు అనుకోండి. ఇదంతా పవిత్రమైన గమనించండి, అవునా కదా? అట్లాంటి సప్త మాత్రికల్ని కొలిచి మనం బలాన్ని పొందుతూ మన పిల్లలకి, మన కుటుంబాలని చక్కగా చూసుకుంటూ ఈ సమాజానికి, ఈ దేశానికి అందరూ ఉపయోగపడాలని ఇట్లా అమ్మవారి యొక్క ఆశీర్వాదాలతో మనం ముందుకెళ్ళాలని ఆశిస్తూ ఈ కార్యములు, ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం దీనికి అందరూ కూడా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం.